ఉక్రెయిన్ సైన్యానికి కీలకమైన ఓడరేవులు, నౌకలు, విద్యుత్ కేంద్రాలపై దాడులు చేసినట్లు రష్యా ప్రకటించింది. అయితే రష్యా దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని, గత 24 గంటల్లో భారీ స్థాయిలో శత్రువుల సైనిక సామగ్రిని ధ్వంసం చేశామని ఉక్రెయిన్ కూడా తెలిపింది. నల్ల సముద్ర తీరంలోని ఉక్రెయిన్ ఓడరేవులో మౌలిక సదుపాయాలపై రష్యా బలగాలు దాడులు చేశాయి. ప్రధానంగా ఒడెస్సా, చెర్నోమోర్స్క్, ఇజ్మాయిల్ పోర్టుల్లోని సైనిక సరఫరా నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు రష్యా పేర్కొంది. ఉక్రెయిన్కు సైనిక సామగ్రిని తరలిస్తున్న 5 కార్గో నౌకలపై కూడా దాడులు చేసినట్లు వెల్లడించింది. ఉక్రెయిన్ సైన్యం ఉపయోగిస్తున్న చెర్నిహివ్ ప్రాంతంలోని 2 సబ్స్టేషన్లపై రష్యా వైమానిక దాడులు చేసింది. శుక్రవారం రాత్రి జపోరిజియా ప్రాంతంలోని ఓ పర్యాటక శిబిరంపై ఉక్రెయిన్ బలగాలు జరిపిన దాడిలో 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా పిల్లలతో సహా 19 మంది గాయపడినట్లు రష్యా నియమిత గవర్నర్ వెల్లడించారు. ఈ ఘటనకు నిరసనగా ఆ ప్రాంతంలో ఆదివారాన్ని సంతాప దినంగా ప్రకటించారు. రష్యాలోని బెల్గోరోడ్ ప్రాంతంలో 16 పట్టణాలు, గ్రామాలపై ఉక్రెయిన్ బలగాలు రోజంతా దాడులు చేశాయని, ఈ దాడుల్లో 2 మృతి చెందగా 13 మంది గాయపడ్డారని ఆ ప్రాంత తాత్కాలిక గవర్నర్ అలెగ్జాండర్ షువాయేవ్ వెల్లడించారు.